కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా బస్వాపూర్ గ్రామస్తులు గ్రామ పెద్దల సహకారంతో గ్రామంలోని ప్రధాన కూడళ్లు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ల వద్ద 5 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని హుస్నాబాద్ ఏసీపీ ఎస్ సదానందం, సిఐ శ్రీనివాస్, ఎస్ఐ అభిలాష్ తో కలిసి ప్రారంభించారు. సీసీ కెమెరాలున్న గ్రామాల్లో నేరాలు గణనీయంగా తగ్గుతున్నాయని, ఎలాంటి చిన్న సంఘటన జరిగినా కెమెరాల ద్వారా వెంటనే తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు. ఇవి ప్రజలకు భద్రతతో పాటు రక్షణ కల్పిస్తాయని, రాత్రింబవళ్లు ప్రజలకు రక్షణగా నిలుస్తాయని అన్నారు. ప్రస్తుతం పనిచేయని సీసీ కెమెరాలను రిపేర్ చేయించడానికి అలాగే కొత్త కెమెరాలు లేని గ్రామాల్లో వాటిని ఏర్పాటు చేయడానికి పోలీసులు, ప్రజలు, వ్యాపారస్తులు సహకరించాలని ఆయన కోరారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని లింకులను ఓపెన్ చేయవద్దని సూచించారు. మానవ తప్పిదాల వల్లే ఎక్కువగా సైబర్ నేరాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన ప్రజలు, ప్రజాప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు. अंदर షాపుకు అనుకుంటారు మున్నే గ్రామ ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున నా యొక్క నమస్కారాలు. ఈరోజు మీ గ్రామంలో బస్వాపూర్ సెంటర్లో ఒక 4 కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. హై క్వాలిటీ కెమెరాస్ చాలా బాగున్నాయి. అది సోలార్ కెమెరాలు కూడా ఒక 5 కెమెరాలు చేస్తున్నారు. మా ఏఎస్ఐ గారు పిల్లలకి బాగా ముందుండి అందరితో మోటివేట్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో బాగా అంటే బస్వాపూర్ అనేది చాలా పెద్ద గ్రామం, అట్లాగే చాలా పీస్ఫుల్ గ్రామం కాబట్టి ఈ గ్రామంలో అన్ని ఎంట్రెన్స్లు తర్వాత ఎగ్జిట్లు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కెమెరాస్తో మనం కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి అభద్రతాభావం లేకుండా సెక్యూర్గా మనం హాయిగా ఉండవచ్చు. అందుకని చెప్పి మీరందరూ కూడా ముందుకు వచ్చి మిగతా ఏరియాలో కూడా పెట్టి ఏర్పాటు చేయాలని చెప్పి మా యొక్క మనవి. అట్లాగే ఇప్పుడు మిత్రుడు అన్నట్లు ఒక కెమెరా అనేది 100 మంది పోలీసులతో సమానం. పోలీసు అన్న అబద్ధం ఆడతారు కాదు, కెమెరా అనేది అబద్ధం ఆడదు. కెమెరాలో యాక్యురేట్గా మనకు పిక్చర్ అనేది వస్తుంది. కానీ కన్విక్షన్ కూడా ఇప్పుడైతే కొత్తగా వచ్చిన చట్టాల ప్రకారంగా ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడా సాక్ష్యంగా పరిగణించబడతాం కాబట్టి అది అబద్ధం ఆడదు. దాంతో కన్విక్షన్ రేట్ కూడా పెరుగుతుంది, నేరస్తులు కూడా భయపడే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి మీరందరూ కోఆపరేట్ చేసి మాకు అట్లాగే గ్రామం మొత్తంలో కెమెరాలు ఏర్పాటు చేయడం ముందుకు రావాలని చెప్పి నా యొక్క మనవి, విజ్ఞప్తి. పెద్ద పెద్ద సిటీలలో ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, సిద్దిపేట కావచ్చు, అట్లాగే వరంగల్ కావచ్చు, నిర్వాహకులు అనేటువంటి ఎవరైతే ఉన్నారో నిర్వాహకులు వినాయక నిర్వాహకులు ఈ నవరాత్రులు కూడా ఒక 30 నుంచి 5 మందిని రోజు పడుకోబెట్టాలి. మండపం దగ్గర పడుకోబెట్టాలి. దాంతో కొన్ని అపనమ్మకాలు ఉన్నా కానీ అవి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఒక ఎలుకలు పోయినా, లేకపోతే కోతులు వచ్చినా, లేకపోతే ఏమైనా బర్రెలు ఎట్లు వచ్చి తాకి కింద పడితే దీపం వెళ్తుంటే దీపం పోయి కింద పడితే అప్పకం వెళ్ళగానే కాలిపోతుంది. దాంతో ఏమైందంటే అది ప్రేరేపైపోయి వేరే కడగా సెన్సిటివ్ కమ్యూనల్ సెన్సిటివ్ కూడా ఫాలో అవుతుంది. అందుకని చెప్పి ఇది మాత్రం ఖచ్చితంగా మీరు నిర్వాహకులు ఇది పాటించాలి. రోజు మేము చెక్ చేస్తాం, మేము కూడా ప్రతి మండపం చెక్ చేస్తాం. అందరూ కూడా మినిమం 2 నుంచి 3, 4, 5 ఎంతమంది అంటే అంతమంది ఈ నవరాత్రి వరకు మాత్రం మీ విగ్రహాల దగ్గర మీరు పట్టుకోవాలి కంపల్సరీ.